హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు విషకుంభుడు. ఈ కథను రచించిన వారు సింగంపల్లి గారు. అవంతి రాజ్యాన్ని అమరసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. కుంతల దేశాన్ని కాంతిసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. గతంలో ఆ రెండు రాజ్యాలకి మిత్రత్వం ఉండేది. అయితే రాను రాను వాటి మధ్య శత్రుత్వం రగులుకుంది. ఆ శత్రుత్వంలో ద్వేషభావమే తప్ప యుద్ధాలు జరిగిన సోదాహరణలు ఏమీ లేవు. అమరసేనుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత కుంతల విషయంలో సామరస్యంగానే ఉంటూ వచ్చాడు. అవంతి రాజ్యము ఆర్థికంగానూ సైనిక సంపత్తిలోనూ కుంతల దేశం కంటే ఎంతో ఆధిక్యతలో ఉంది. అందుచేత కాంతిసేన మహారాజు అవంతి విషయంలో ఎటువంటి పేచీలు పెట్టుకోకుండా మెలకువగా వ్యవహరిస్తున్నాడు. అవంతి రాజ్యము మొదట్నుంచి సైనికంగా శక్తివంతమైనది. అమరసేనుడికి ఒక అంగరక్షక దళం ఉంది. ఆ అంగరక్షక దళంలో సుశిక్షితులైన సైనికులు ఉంటారు. మామూలు సైనిక దళంలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి మహారాజు గారి అంగరక్షక దళములో ప్రవేశం లభిస్తుంది. అంగరక్షక దళంలోని సైనికులకు ప్రత్యేక దుస్తులు, విశేషాధికారాలు ఉంటాయి. అమరసేన మహారాజు గారి అంగరక్షక దళానికి ప్రధాన అధికారి గోవిందవర్మ. గోవిందవర్మ మహారాజు గారి ఆజ్ఞలు తప్ప ఏ ఇతర అధికారుల ఆజ్ఞల్ని ఖాతరు చేయడు. చేయవలసిన అవసరమూ లేదు. మహారాజు గారి అంగరక్షక దళంలో అతి సాహసవంతులైన 3 యోధులు ఉన్నారు. వాళ్ళు కామపాలుడు, రత్నదీపుడు, విజయసింహుడు. గోవిందవర్మ ఎటువంటి ఘనకార్యం తలపెట్టినా దాన్ని ఆ 3 చేయవలసిందే. అమరసేన మహారాజుకు కాలముకుడు అనే ప్రధానమంత్రి. అవంతి రాజ్యంలో అమరసేన మహారాజు తర్వాత కీలకమైన వ్యక్తి, పలుకుబడి కలవాడు కాలముకుడు ఒక్కడే. కాలముకుడికి ప్రత్యేకంగా ఓ గూఢాచారి దళం ఉంది. ఇతర దేశాల రహస్యాలు తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించే అధికారము ప్రధానమంత్రికి ఉండటం వలన అతని ఆధీనంలో ఉన్న గూఢాచారి దళము కార్యకలాపాలని మహారాజు అంతగా పట్టించుకోడు. గూఢాచారి దళము కేవలము కాలముకుడికే విధేయత చూపిస్తుంది. గూఢాచారి దళంలోని సభ్యులు మహారాజుకు గాని మరి ఏ ఇతర ప్రముఖ రాజోద్యోగులకు గాని జవాబుదారీ కాదు. వాళ్ళు సేకరించే సమాచారము అందుకొని అందుకు తగిన విధంగా కార్యక్రమాలు రూపొందించవలసిన అధికారము ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే ఉంది. ఆ విషయాన్ని అమరసేన మహారాజు కూడా కాదనలేడు. కాలముకుడి గూఢాచారి దళానికి ప్రధానాధికారి విషకుంభుడు. అతని చేతి క్రింద ఉన్న వ్యక్తులు కుటిల రాజనీతిలో బాగా ఆరితేరినవారు. రహస్య సమాచారం సేకరించే తరుణంలో శత్రువులకు చిక్కితే ప్రాణాలనైనా త్యాగం చేస్తారు, కానీ తాము ఎవరైంది తెలియనీరు. అయితే కుంతల దేశానికి ఇన్ని హంగులు లేవు. ఆ దేశానికి ప్రధానమంత్రి ఒక వృద్ధుడు. కాలం చెల్లగానే అతను స్వర్గస్థుడయ్యాడు. మహారాజుకి ప్రజలకి ఆమోదయోగ్యుడైన ఒక నవ్వ యువకుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. నూతనంగా కుంతల దేశానికి ప్రధానమంత్రి అయిన యువకుడి పేరు విజయవర్మ. విజయవర్మకు యుద్ధాల కన్నా శాంతి అంటేనే ఎక్కువ మోజు. అతడి శాంతి ప్రియత్వము అవంతి నగరంతో తమకున్న శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చగలదని కాంతిసేన మహారాజు గారి దృఢ నమ్మకం. చూడు విజయవర్మ, నీ శక్తియుక్తుల మీద, శాంతి ప్రియత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అవంతి బలమైన దేశం. అమరసేన మహారాజుకు ముందున్న రాజులు శత్రుత్వాన్ని, ద్వేషభావం చూపడంతోనే సరిపెట్టుకున్నారు. కానీ అమరసేన మహారాజుకి రాజ్యాకాంక్ష ఉన్నట్లు తెలుస్తున్నది. అతడు భవిష్యత్తులో మన మీదకి దండెత్తి రాడన్న భరోసా లేదు. దీనికి 2 పరిష్కార మార్గాలు. దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆపుచేసి సైనికంగా అభివృద్ధి సాధించటము, లేదా అవంతికి వెళ్ళి స్నేహ సంబంధాల్ని పటిష్టం చేసుకోవటం. మీకు ఏది ఉత్తమమని తోస్తే అలా చేయండి అన్నాడు కాంతిసేన మహారాజు. సైనికంగా దేశాన్ని అభివృద్ధి చేసి యుద్ధం వైపు మొగ్గు చూపటము విజయవర్మకి ఇష్టం లేదు. ఏది ఏమైనా అవంతికి శాంతి యాత్ర జరిపి స్నేహ సంబంధాలని పటిష్టం చేసుకోవటమే తక్షణ కర్తవ్యం అనుకున్నాడు విజయవర్మ.
అందుకు ఎవరినో పంపటం కన్నా తానే బయలుదేరి వెళ్ళటము శ్రేయోదాయకం అనుకున్నాడు. అనుకున్నదే తడవు విజయవర్మ అవంతి నగరానికి మంది మార్బలంతో బయలుదేరాడు. ఒక దేశపు ప్రధానమంత్రి శాంతి చర్చల కోసము తమ దేశం రావటము అపూర్వమైన విషయం కనుక విజయవర్మకు అత్యంత విశేషమైన స్వాగత సన్నాహాలు జరిగాయి. విజయవర్మ గౌరవార్థము కోటలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేయబడింది. ఆ విందుకు ప్రముఖులు, రాజప్రముఖులు, రాజవంశీయులు, విదేశ రాయబారులు ఎందరో హాజరయ్యారు. అమరసేనుడికి చక్కదనాల చుక్క అయిన ఓ కూతురుంది. ఆమె పేరు సుమబాల. విజయవర్మ విందు సమయంలో సుమబాలను చూశాడు. అతడు ఆమె అందానికి సమ్మోహితుడయ్యాడు. ఎలాగైనా ఈ సుకుమారిని వివాహం చేసుకుంటే ఈ రెండు రాజ్యాల శత్రుత్వము ఇట్టే మటుమాయమైపోతుంది అనుకున్నాడు విజయవర్మ. ఏకాంతం చిక్కినప్పుడు సుమబాలను కలుసుకున్నాడు. కుంతల ప్రధానమాత్యులకు అభివందనాలు అంది సుమబాల. సుమబాలకు కూడా విజయవర్మ నచ్చాడు. అతడి అందచందాలు ఆమెను పరవశింపచేశాయి. చూడు సుమబాల, నేను మనుషులతో కానీ పరిస్థితులతో కానీ దాగుడు మూతలు ఆడే వ్యక్తిని కాదు. ఏదైనా ఉంటే ముక్కుకు సూటిగా వ్యవహరించడము నాకు అలవాటు. ఆ పద్ధతి నీకు ఆమోదయోగ్యమేననుకుంటున్నాను అన్నాడు విజయవర్మ నవ్వుతూ. సుమబాల మందహాసం చేస్తూ, మీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియటం లేదు, విపులంగా చెప్పండి అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వివాహం చేసుకుందామనుకుంటున్నాను. దానివలన ఉభయ దేశాలకు శ్రేయస్కరము. మీ ప్రేమ నాకు అంగీకారమే. మిమ్మల్ని వివాహం ఆడేందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అభ్యంతరమల్లా మా నాన్నగారిదే అంది సుమబాల. ఏం, మీ నాన్నగారికి ఎందుకు అభ్యంతరము అడిగాడు విజయవర్మ ఆశ్చర్యపోతూ. మా నాన్నగారు నన్నొక సామాన్య ప్రధానమంత్రికిచ్చి వివాహం చేస్తాడని అనుకోను. ఈ విషయం మహారాజుకు తెలిస్తే మన రెండు రాజ్యాల మధ్య ఉన్న ఈ పాటి మిత్రత్వం కూడా బెడిసి కొట్టవచ్చు. మీరేదో కుట్ర పన్నారని మా నాన్నగారు చుట్టూ ఉన్న దుష్టగ్రహాలు దుష్ట ప్రచారం చేయవచ్చు. అందుచేత మీరు కొంతకాలం పాటు ఓర్పు వహించటం మంచిది. అంతవరకు మనము ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుందాం. మన రెండు రాజ్యాల మధ్య సఖ్యత చేకూరుతుందంటే నాకు మాత్రము సంతోషదాయకం కాదా అంది సుమబాల. విజయవర్మను చూసిన మరుక్షణంలోనే సుమబాలకు అతని ఎడ ప్రేమ అంకురించింది. అయితే అతడు రాకుమారుడు కాకపోవటం వలన తన మనోభిప్రాయాన్ని తండ్రితో చెప్పేటందుకు వెనకాడింది. నెమ్మదిగా తన ప్రేమ విషయం చెప్పవచ్చునని, ఈలోగా తమ ప్రేమను పటిష్టం చేసుకోవచ్చునని ఆమె తలపోసింది. విజయవర్మ అవంతిలో పక్షం రోజులున్నాడు. అతడు అంతఃపురంలో మహారాజు గారికి ముఖ్య అతిథి. అతిథి మర్యాదలకు లోటు లేదు. విజయవర్మ సుమబాల స్వేచ్ఛగా 10 మంది ముందు మాట్లాడుకునేవారు, చనువుగా తిరిగేవారు, హాయిగా నవ్వుకునేవారు. అవన్నీ కాలముకుడు చూసేవాడు. సుమబాల విజయవర్మ చనువుగా తిరగటము కాలముకుడికి ఇష్టం లేదు. సుమబాల విజయవర్మకు ప్రేమించడం అంటూ జరిగితే అది ఎంత ప్రమాదకరమైన విషయమో కాలముకుడికి బాగా తెలుసు. భవిష్యత్తులో అమరసేన మహారాజుని తన మాయాజాలంలో ఇరికించుకొని సుమబాలను వివాహం చేసుకోగలిగితే నేను అవంతి రాజ్యానికే మహారాజును కాగలను అనేది కాలముకుడి చిరకాల వాంఛ. విజయవర్మ క్షత్రియుడే అయినా రాజ్యాధికారం లేనివాడు. అటువంటి అనామకుణ్ణి సుమబాల ప్రేమించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మహారాజు వాళ్ళ వివాహానికి సుతరాము అంగీకరించడు. అందుచేత తాను భయపడవలసిందేదీ లేదు. వీలు చూసుకొని విజయవర్మ ఏదో కుట్ర పన్నుతున్నాడని చిలువలు పలువులు అల్లి మహారాజుకు చెబితే చాలు. అగ్గి మీద గుగ్గిలమే అనుకొని కాలముకుడు తృప్తిపడ్డాడు. కొన్ని రోజులు అవంతిలో ఆనందంగా గడిపిన తర్వాత విజయవర్మ మహారాజు వద్ద సుమబాల వద్ద సెలవు తీసుకుని కుంతల దేశం వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత తన గూఢాచారి దళ ప్రధానాధికారి అయిన విషకుంభుణ్ణి తన ఏకాంత మందిరానికి పిలిపించాడు కాలముకుడు. చూడు విషకుంభ, కుంతల దేశ ప్రధానమంత్రి కేవలము శాంతి సంభాషణల కోసమే అవంతి వచ్చాడంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు.
అతడి రాకలో ఏదో దురుద్దేశం ఉండవచ్చునని నా అనుమానం. అదేమిటో నువ్వు తెలుసుకోవాలి. చిత్తం. నాకు కొంతకాలం గడివిస్తే అన్ని విషయాలు సవిస్తరంగా మనవి చేస్తాను అన్నాడు విషకుంభుడు. విషకుంభుడి దగ్గర అత్యంత విశ్వాసపాత్రులైన 2 గూఢాచారులు ఉన్నారు. అందులో ఒకడు ప్రభంజనుడు, మరొకతే మణిమేఖల. మణిమేఖల ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. చివరకు ప్రధానమంత్రి అయిన కాలముకుడికి కూడా ఆమె వివరాలు తెలియవు. మణిమేఖల అందగత్తే. ఆమె తన అందచందాలతో ఎందరో సామంతుల్ని, రాజుల్ని వల్ల వేసుకొని వాళ్ళ ద్వారా ఎన్నో రహస్యాలు రాబట్టి వాటిని విషకుంభుడికి చేరవేసేది. యువరాణి సుమబాలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక ఇష్టసఖి ఉంది. ఆమె పేరు వసుమతి. సుమబాల అతి రహస్యమైన కార్యాలను వసుమతి చేత చేయిస్తూ ఉంటుంది. నగరంలో పేరు మోసిన ఓ వర్తకుడి చెల్లెలు ఈ వసుమతి. అమరసేనుడి తండ్రిగారైన గోవర్ధన మహారాజు గారి హయాంలో చిన్న దళాధిపతిగా పనిచేసిన ప్రతాపసింహుడు ఓ మారుమూల గ్రామంలో వృద్ధాప్యాన్ని గడిపాడు. ఆ ప్రతాపసింహుడికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు కుమారకేసరి. ప్రతాపసింహుడు తన కొడుక్కి విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ క్షుణ్ణంగా నేర్పించాడు. అతడు చనిపోయే ముందు కొడుకును చెంతకు పిలిచి, నాయనా, మనకు పొలాలు పుట్టలు ఏమీ లేవు. అనాదిగా మన వంశము వారంతా ఖడ్గాన్నే నమ్ముకొని దాన్ని ప్రభువులకు అమ్ముకొని జీవిస్తూ వచ్చారు. నీకు ఆ ఖడ్గాన్ని తప్ప ఏమీ ఇవ్వలేని నిర్భాగ్యుణ్ణి బాబు. అవంతి నగరం వెళ్ళి గోవిందవర్మను కలుసుకో. అతడు ప్రస్తుతము మహారాజు గారి అంగరక్షక దళానికి ప్రధానాధికారి అనుకుంటాను. అతను నాకు పాత స్నేహితుడు. అతడి పేర ఓ లేఖ రాసిస్తాను. గోవిందవర్మ నీకు తప్పకుండా ఉద్యోగమిస్తాడు అంటూ ముసలివాడు ఒక ఉత్తరం రాసి కొడుకు చేతిలో పెట్టి కన్ను మూశాడు. కుమారకేసరికి మనసెరిగి నడుచుకునే గుర్రము, శత్రువుల్ని దునుమాడే ఒక ఖడ్గము తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి వస్తువుల్ని అమ్మి ఆ వచ్చిన డబ్బు చేతపుచ్చుకొని కుమారకేసరి తిన్నగా అవంతి చేరుకున్నాడు. అవంతి రాజమార్గం గుండా గుర్రం మీద నెమ్మదిగా వస్తూ తీర్చిదిద్దినట్లుగా ఉన్న వీధుల్ని, అందమైన భవనాలని కుమారకేసరి వింతగా చూడసాగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న నగరవాసి ఒకడు గుర్రం మీద కూర్చొని వస్తున్న కుమారకేసరిని చూసి విరగబడి నవ్వటం ప్రారంభించాడు. వాస్తవానికి కుమారకేసరి పల్లెటూరివాడు. అతడి వాలకం చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు. కుమారకేసరి వాడి నవ్వు పట్టించుకోకుండా తన దారిని తాను వెళ్ళిపోయినా బాగుండేది. అలా చేయకుండా నవ్వుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తిని ఆపి, తమరు నన్ను చూసి ఎందుకో నవ్వుతున్నారు, కారణం తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు కటువుగా. ఆ వ్యక్తి మరింతగా విరగబడి నవ్వుతూ, నీ పల్లెటూరు ముఖానికి తుప్పు పట్టిన ఓ కత్తి, ఎక్కి తిరిగేటందుకు బక్క చిక్కిన గుర్రం. భేష్, వేషం బాగానే ఉంది. అది సరే, నువ్వు ఏ అడవి నుంచి ఈ నగరానికి వచ్చావు? ఇక్కడ పుచ్చకాయలు నరకడానికి వచ్చావా ఏం? అంటూ ఆ వ్యక్తి మళ్ళీ పగలబడి నవ్వటం ప్రారంభించాడు. అది వింటూనే కుమారకేసరికి ఎక్కడలేని ఆగ్రహం ముంచుకొచ్చేసింది. వెంటనే తన గుర్రాన్ని ఆ వ్యక్తి గుర్రం మీదకి నడిపించాడు. అయితే ఆ వ్యక్తి నగరవాసి కావటం వలన తన గుర్రాన్ని కుమారకేసరి గుర్రం దెబ్బ నుంచి తప్పించి పెద్దగా పొలికేక పెట్టాడు. ఆ పొలికేక కుమారకేసరి గుర్రానికి కొత్త కావటం వలన అది బెదిరి అడ్డదిడ్డంగా చిందులు వేయటం ప్రారంభించింది. కుమారకేసరికి తన గుర్రాన్ని అదుపు చేయటము కష్టమైపోయింది. దానికి తగినట్లు ఆ నాగరీకుడు వికృతంగా నవ్వుతూ తన చేతిలోని కొరడాతో కుమారకేసరి గుర్రం వీపు మీద ఒక దెబ్బ వేశాడు. అంతే, కుమారకేసరి గుర్రానికి కూడా ఆగ్రహం ముంచుకొచ్చేసి తన కాళ్లతో ప్రత్యర్థి గుర్రాన్ని పగలగొడదామని మొదటి 2 కాళ్ళు పైకెత్తింది. దాంతో ఆదమరిచి కూర్చున్న కుమారకేసరి గుర్రం మీద నుంచి ఒక్కసారే దబీమంటూ క్రింద పడిపోయాడు. కుమారకేసరి ఇక సహించలేక చప్పున లేచి వర నుంచి ఖడ్గం చర్రున యువతలికి లాగాడు. అయితే ఆ వ్యక్తి పోటీకి నిలబడకుండా
గుర్రాన్ని దౌడు తీయిస్తూ మరొక వీధిలోకి వెళ్ళి మాయమైపోయాడు. పొగరుబూతు విధవ, అకారణంగా వైరం పెట్టుకున్నావు. నేను తన్నకుండా వదిలిపెడతాననుకోకు. ఎప్పుడైనా నా కంట పడకపోవు, అప్పుడు నీ అంతు తేల్చుకుంటాను అంటూ మట్టి దులుపుకొని గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు బయలుదేరాడు. కుమారకేసరికి అంత మహానగరంలో ఎక్కడ ఉండాలన్నది పెద్ద సమస్య అయింది. ఆ దాన్నే నడిచిపోతున్న ఒక వ్యక్తిని ఆపి, అయ్యా, ఈ రాజమార్గంలో కాపురం ఉండటానికి అద్దె కొంప ఏదైనా దొరుకుతుందా అని కుమారకేసరి ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న ఒక మేడవైపు చెయ్యెత్తి చూపిస్తూ, అదిగో ఆ కనిపించే మేడ ముకుందుడనే వర్తకుడిది. అతనికి ఓ చెల్లెలు తప్ప ఎవరూ లేరు. మేడ మీది భాగము ఖాళీగానే ఉన్నట్లుంది. అతన్ని అడిగి చూడు, బహుశా అద్దెకు దొరకవచ్చు అని చెప్పాడు. కుమారకేసరి తిన్నగా ఆ మేడ దగ్గరికొచ్చాడు. ఆ ఇంటి యజమాని అయిన ముకుందుడు ఇంట్లోనే ఉన్నాడు. కుమారకేసరి తాను ఎవరైంది, ఎందుకొచ్చింది చెప్పాడు. ఓహో, నీకు ఇల్లు అద్దెకు కావాలన్నమాట. మేడపై భాగము ఖాళీగానే ఉన్నది, అద్దెకిస్తాను. అయితే నువ్వు ఏ విషయంలోనూ గొడవలు పెట్టుకోరాదు. అద్దె నెలకు 10 వరహాలు, సమ్మతమేనా? సమ్మతమే అన్నాడు కుమారకేసరి. కుమారకేసరికి అద్దె కొంప సమస్య తీరిపోయింది. ఇకపోతే గోవిందవర్మను కలుసుకోవాలి. తక్షణము అతడు గదికి తాళం వేసి గుర్రాన్నెక్కి కోటవైపు బయలుదేరాడు. కోట వెలుపల ఉన్న విశాల భవనంలో గోవిందవర్మ ఉంటున్నాడు. కుమారకేసరి భవనం దగ్గర గుర్రాన్ని నిలిపి తాను వచ్చిన సంగతి బయట ఉన్న సేవకుడి ద్వారా లోపలికి కబురు పంపించాడు. లోనికి రావాల్సిందంటూ కబురొచ్చిన తర్వాత కుమారకేసరి భవనంలోకి అడుగుపెట్టి ప్రాంగణంలో కూర్చొని ఏవో కాగితాలు చూస్తున్న గోవిందవర్మకు నమస్కరించాడు. ఎవరు నువ్వు? నాతో నీకేమిటి పని? గోవిందవర్మ ప్రశ్నించాడు. మహారాజు గారి అంగరక్షక దళంలో చేరుదామని మారుమూల పల్లె నుంచి వచ్చాను అని చెప్పాడు కుమారకేసరి. గోవిందవర్మ పెదవి విరిచి, అంగరక్షక దళం అంటే ఏమనుకున్నావు? అది మామూలు సిపాయిలు ఉండే సైనిక దళం అనుకుంటున్నావా? ముక్కు మొహం తెలియని వారిని అంగరక్షక దళంలోకి తీసుకోరు. ముందు సైనిక దళంలో సామాన్య సైనికుడిగా చేరాలి. ఎంతో శ్రమకోర్చి అన్నిటా మెలకువలు నేర్చుకొని ప్రజ్ఞావంతుడివి కావాలి. ఆ పైన ఏదైనా శత్రురాజ్యంతో యుద్ధం సంభవించినప్పుడు యుద్ధంలో తన శక్తి సామర్థ్యాల్ని చూపించాలి. అటువంటి గుర్తింపు పొందిన వీరుల్ని మాత్రమే అంగరక్షక దళంలోకి తీసుకుంటాము. అందుచేత నువ్వు కోట లోపలికి వెళ్ళి సైనిక శాఖ అధికారుల్ని కలుసుకోవటం మంచిది అన్నాడు. కుమారకేసరి దీనంగా ముఖం పెట్టి, లేదండి, మా నాన్నగారు మీ పేరు చెప్పి మీ దగ్గరికి వెళ్ళమన్నారు. మీ పేర ఉత్తరం కూడా రాసిచ్చారు అన్నాడు. గోవిందవర్మ కుమారకేసరి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, అలాగా, ఎవరు మీ నాన్నగారు? ఏది ఆ ఉత్తరం అంటూ చేయి జాచాడు. కుమారకేసరి జేబులో చేయి పెడుతూ, మా నాన్నగారి పేరు ప్రతాపసింహుడు. ఆయన ఇక్కడ చిన్న దళాధిపతిగా పనిచేశారు. ఆయన మీకు బాగా పరిచితులేనట అంటూ ఉత్తరం కోసము జేబులన్నీ వెతికి ఆ తర్వాత అది కనిపించక కొయ్యబారిపోయాడు. అతడి ముఖ కవళికలు గమనించి గోవిందవర్మ కుమారకేసరి వంక అనుమానంగా చూస్తూ, ఏం జరిగింది, ఏది ఉత్తరము అంటూ ప్రశ్నించాడు. కుమారకేసరి తత్తరపాటుతో, ఉత్తరాన్ని ఈ జేబులో పెట్టినట్లు గుర్తు. నగరంలో ప్రవేశించాక రాజమార్గంలోనే ఒక వ్యక్తితో ఘర్షణ జరిగింది. బహుశా అక్కడే ఎక్కడో ఉత్తరము అంటూ కిటికీ గుండా వీధిలోకి చూశాడు. అదే సమయంలో కుమారకేసరితో ఘర్షణ పెట్టుకున్న వ్యక్తి గుర్రం మీద పోతూ కనిపించాడు. వాడు మళ్ళీ కనిపించగానే కుమారకేసరి కోపము తారాస్థాయిని అందుకుంది. నన్ను అవమానించడమే కాకుండా ఉద్యోగానికి పనికి వచ్చే ఉత్తరం పోవటానికి నువ్వే కారణం. ఇప్పుడెక్కడికి పోతావో చూస్తాను అనుకుంటూ గోవిందవర్మ ప్రశ్నలకు సమాధానమైనా చెప్పకుండా వాణ్ణి పట్టుకోవాలనే తలంపుతో కుమారకేసరి విసురుగా యువతలికి వచ్చాడు. గోవిందవర్మకేమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాడు. వీడెవడో కాలముకుడి తాలూకు గూఢాచారి అయి ఉంటాడు. విషకుంభుడు వీణ్ణి తన మీదకి పంపలేదు కదా.
అయినా నా వద్ద నుంచి రాబట్టగల రహస్యాలేముంటాయబ్బా అనుకున్నాడు. అలా విసురుగా వీధిలోకి వచ్చిన కుమారకేసరి అప్పుడే లోపలికి వస్తున్న 3 వ్యక్తుల్ని బలంగా ఢీకొట్టాడు. ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, గోవిందవర్మ అంగరక్షక దళంలోని ప్రధాన యోధులైన కామపాలుడు, రత్నదీపుడు, అమరసింహుడును. వాళ్ళు వెనక ముందు చూడకుండా విసురుగా యువతలికి వచ్చిన కుమారకేసరిని బలంగా ఒడిసి పట్టుకున్నారు. ఇంట్లో నుంచి ఏదో విలువైన వస్తువు దొంగిలించి పారిపోతున్నాడని వాళ్ళు భ్రమపడ్డారు. నన్ను వదలండి, ఆ దుర్మార్గుడు నా నుంచి తప్పించుకుపోతున్నాడు, వాణ్ణి పట్టుకొని చితకబాదితేనే గాని నా కోపం చల్లారదు అంటూ కుమారకేసరి వాళ్ళ పట్టు నుంచి విడిపించుకునేందుకు పెనుగులాడసాగాడు. నువ్వు ఏదో దొంగిలించి పారిపోవటమే కాకుండా ఎవడో దుర్మార్గుడు పారిపోతున్నాడని బుకాయిస్తున్నావా? నేను రక్షక భటులకు అప్పగిస్తేనే గాని నీ పొగరనగదు అన్నాడు కామపాలుడు. ఆ మాటలతో కుమారకేసరి పౌరుషం తెచ్చుకొని విసురుగా వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించుకున్నాడు. ఆ వెంటనే వరలో నుంచి కత్తిని లాగి రాజభటులకు అప్పగించి నా పొగరన్నచటం ఎందుకు? జబ్బల్లో చేవ ఉంటే కత్తి కత్తి కలపండి చూస్తాను అన్నాడు. అమరసింహుడు తటాలన వర నుంచి కత్తిలాగి కుమారకేసరి కత్తికి ఎదురు నిలిచాడు. పెద్దవాడైన కామపాలుడు దూరం ఆలోచించి అమరసింహుని వారించి ఇలా అన్నాడు. ఇది కత్తి యుద్ధం చేసే స్థలం కాదు. నగరం వెలుపల రాజోద్యానం ఉన్నది. అరగంట గడిచిన తర్వాత అక్కడికి రా. మా జబ్బల్లో సత్తువ ఏపాటిదో రుచి చూద్దువుగాని అంటూ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కుమారకేసరి ఖడ్గాన్ని వరలో పెట్టేసి తన కనుచూపు నుంచి తప్పించుకుపోయిన ఆ వ్యక్తి కోసము రాజమార్గము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గాలించి చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక లాభం లేదనుకొని ఆ 3 యోధులతో కత్తి యుద్ధం చేయడానికని కుమారకేసరి రాజోద్యానం దిక్కుగా బయలుదేరాడు. అతడక్కడికి చేరేసరికే 3 యోధులు ఒకచోట కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కనిపించారు. కుమారకేసరిని చూస్తూనే కామపాలుడు నవ్వి, పిరికి పందలాగా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతావనుకున్నాము. మాట మీద నిలబడి వచ్చావన్నమాట. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. సరే, ముందుగా మాలో ఎవరితో ద్వంద్వ యుద్ధం చేస్తావో నిర్ణయించుకో అన్నాడు. అమరసింహుడు కత్తి చేతబట్టి లేచి నిలబడుతూ, అందరికంటే చిన్నవాణ్ణి నేనుండగా ఈ పల్లెటూరి అనాగరికుడితో మీరు కత్తి కలపటమా? ఒక్క నిమిషంలో వీడి కత్తి ఎగరగొట్టేసి కాలికి బుద్ధి చెప్పించకపోతే చూడండి అన్నాడు. కుమారకేసరి అమరసింహుడి కత్తితో కత్తి కలిపాడు. కత్తి కత్తి రాసుకొని ఖణేల్మంటున్నాయి. ఒక్క నిమిషంలో పల్లెటూరువాడి కత్తిని ఎగరగొట్టేస్తా అని ప్రగల్భాలు పలికిన అమరసింహుడికి కుమారకేసరి కొరుకుడు పడలేదు. అతని కత్తికి బదులు చెప్పడమే బ్రహ్మప్రళయంగా ఉంది. కామపాలుడు, రత్నదీపుడు కుమారకేసరి హస్తలాఘవాన్ని కుతూహలంగా చూడసాగారు. అదే సమయంలో కాలముకుడి అంగరక్షకులు కొంతమంది అటుగా రావటం తటస్థించింది. కాలముకుడి అంగరక్షకులు నగర రక్షక భటులు ఒక్కరే కావటం వలన దూరంగా వాళ్ళని చూస్తూనే కత్తి యుద్ధం చేస్తున్న ఇద్దరినీ కామపాలుడు శాంతంగా ఉండవలసిందంటూ హెచ్చరించి చెప్పాడు. తమ దిక్కుగా వస్తున్న రక్షక భటుల్ని చూస్తూనే ఏమీ తెలియనట్లు ఇద్దరూ తమ తమ కత్తుల్ని వరల్లో పెట్టేసుకున్నారు. కాలముకుడి అంగరక్షక దళానికి జయమల్లు అనేవాడు దళపతి. వాడు కత్తి యుద్ధంలో ఆరితేరినవాడు. వాడి వెంట 12 మంది సాయుధ భటులున్నారు. జయమల్లు ముందుగా అక్కడికి వస్తూనే, ఓహో, మహారాజుగారి ప్రధాన అంగరక్షకులా? మరి ఈ పల్లెటూరు బయటిగాడెవరు? మీ 3 కలిసి ఒక్కడిని హతమార్చటానికి ఈ నిర్జన ప్రదేశంలో కత్తి యుద్ధానికి తలపడ్డారన్నమాట. ప్రధానమంత్రి గారి అనుమతి లేనిదే ద్వంద్వ యుద్ధం చేయకూడదన్న విషయం మీకు తెలుసు కూడా ఈ సాహసానికి పూనుకున్నారే. చట్ట ప్రకారము మీరు నేరస్తులు కాబట్టి శిక్షార్హులు. గొడవ చేయకుండా కత్తులు మాకు అప్పగించి మాతో కోటకు నడవండి అన్నాడు. మేము యుద్ధం చేయటం లేదయ్యా జయమల్లు, ఈ కొత్త మనిషికి కాస్త నేర్పించమంటే కత్తి సాము నేర్పిస్తున్నాము అంతే అన్నాడు కామపాలుడు తొణకకుండా. మీరు కత్తి సాము నేర్పిస్తున్నారో కత్తి యుద్ధం చేస్తున్నారో గ్రహించలేనటువంటి వెధవాయిని కాదు. మర్యాదగా లొంగిపోతారా లేక మా కత్తులకు పని కల్పించమంటారా అంటూ జయమల్లు కత్తి పిడి మీద చేయి వేశాడు.
మహారాజు గారి అంగరక్షకులున్నంత పలుకుబడి ప్రధానమంత్రి గారి అంగరక్షకులకు ఉండదు. అది జయమల్లుకు కడుపు మంటగా ఉండేది. నగర రక్షకాధికారిగా వాడికి అవకాశం చిక్కింది. లొంగిపోదామంటావా? ఈ వెధవగాడికి సంజాయిషి చెప్పుకునే కన్నా ప్రధానమంత్రికే నచ్చ చెప్పడం సులభమేమో అన్నాడు రత్నదీపుడు కామపాలుడి చెవిలో. ఏమిటి చెవులు కొరుక్కుంటున్నారు? నా దగ్గర మీ పప్పులేమీ ఉడకవు. కత్తులు తీసి నా చేతికిచ్చేసి బుద్ధిమంతుల్లా బయలుదేరండి అంటూ జయమల్లు హూంకరించాడు. ముగ్గురు యోధుల సరసనే నుంచొని ఉన్న కుమారకేసరి తగ్గు స్వరంతో ఇలా అన్నాడు. మిత్రులారా, నన్ను క్షమించండి. మీరు మహారాజు గారి ప్రధాన అంగరక్షకులని తెలియక మీపై కత్తి దూశాను. అందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను కూడా అంగరక్షక దళంలో భర్తీ కావటానికే గోవిందవర్మ ఇంటికి వచ్చి చిక్కుల్లో పడ్డాను. ప్రస్తుతం నేను మహారాజు గారికి అంగరక్షకుణ్ణి కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవుతాను. మనం ఈ రక్షక భటులకు భయపడేదేమిటి? మన నలుగురుము వీళ్ళని ఎంచుకుంటే మనిషికి 3 చొప్పున వస్తారు. నా వల్లనే ఈ ఉపద్రవం వచ్చింది కాబట్టి అదనంగా దళపతిని నేనే తీసుకుంటాను. ఏమిటి మీ ఉద్దేశం? కామపాలుడు కుమారకేసరి వంక నవ్వుతూ చూసి మిగతా సహచరుల వంక సాలోచనగా దృష్టి సారించాడు. కామపాలుడి ఉద్దేశం తెలుసుకున్న ఇద్దరూ అంగీకార సూచకంగా తలలు పంకించారు. ఏమిటి మీ గుసగుసలు, పిల్ల చేష్టలును? మర్యాదగా కత్తులు ఇస్తారా లేక బలవంతంగా తీసుకోమంటారా అంటూ దళపతి తన వెనక నిలుచున్న భటుల వంక చూశాడు. అదే సమయంలో నలుగురు కత్తులు తీసి 4 వైపులా నిలుచున్నారు. అనుకోని ఈ హఠాత్ సంఘటనకి జయమల్లు నివ్వెరపోయాడు. ఇదిగో, ఎవరిని ఎదిరిస్తున్నారో కాస్త ఆలోచించి మరీ కత్తులు తీయండి. మేము 13 ఉన్నాము. కత్తి యుద్ధంలో మీకు ఏ విధంగానూ తీసిపోము. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు? మర్యాదగా లొంగిపోండి అంటూ హెచ్చరించాడు. కామపాలుడు నవ్వి, ఎంతైనా వీరులం కదా, అందున మహారాజు గారి అంగరక్షకులం. పిరికి పందల్లా మీకు లొంగిపోవటం ఏం బాగుంటుంది చెప్పు? వీరోచితంగా పోరాడతాం. ఆ తర్వాతనే మీకు లొంగిపోవటం అనేది జరుగుతుంది అన్నాడు. ఆ వెంటనే జయమల్లు వర నుంచి ఖడ్గం తీశాడు. తమ దళపతి యుద్ధానికి సన్నద్ధుడు కావటంతోటే 12 మంది రక్షక భటులు 4 వైపులా 3 చొప్పున నిలుచున్నారు. ఆ తర్వాత వాళ్ళకి కత్తి యుద్ధం మొదలైంది. 4 వీరులు ఆ ఉద్యానవనంలో స్వైర విహారం చేశారు. ఒక్కొక్కరు 2 రక్షక భటులని ప్రాణాపాయం లేకుండా గాయపరిచి నేలకు ఒరిగేటట్లు చేశారు. కుమారకేసరి ఒక్కడు 4 భటుల్ని గాయపరిచి ఇక లేవకుండా మట్టి కరిపించాడు. ఆ తర్వాత జయమల్లు మీద విరుచుకుపడ్డాడు. జయమల్లు కుమారకేసరి కత్తిదాటికి ఆగలేక వెనుకంజ వేయసాగాడు. కామపాలుడు మిగిలిన 2 భటులు కత్తులు గాలిలోకి ఎగరగొట్టి నిరాయుధుల్ని చేశాడు. కొంతసేపటికి కుమారకేసరి చేతిలో జయమల్లు తీవ్రంగా గాయపడి ధబీమంటూ క్రింద పడిపోయాడు. అది చూస్తూనే కామపాలుడు భయపడి, ఏమయ్యా పరదేశీ, కొంపదీసి ఆ దళపతిని పైలోకాలకి పంపించలేదు కదా అన్నాడు. కుమారకేసరి నవ్వుతూ, లేదండి, బలమైన గాయం తగిలిందంతే. ఓ 1 రోజుల వరకు మనిషి మంచం మీద నుంచి లేవలేడు అన్నాడు. కామపాలుడు సంతృప్తిపడి, చావకపోతే పర్వాలేదు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటూ నిరాయుధులైన భటుల వంక తిరిగి, ఇంకా నిలబడి గుడ్లు మిటకరిస్తారేం? మీ దళపతిని మిగతా భటుల్ని రాజవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి అన్నాడు. ఆ తర్వాత కుమారకేసరి దిక్కు తిరిగి, నీ పేరేమిటి మిత్రమా అని అడిగాడు. కుమారకేసరి. చక్కని పేరు. పేరుకు తగిన పౌరుషం ఉంది నీలో. సరే పదండి, ఈ విషయము గోవిందవర్మ గారికి మనవి చేద్దాము అన్నాడు కామపాలుడు. ఆ తర్వాత 4 రాజమార్గం దిక్కుగా బయలుదేరారు. విషకుంభుడు జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.